ఉప్పల్లో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళనకు దిగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. తమ విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 400 మంది విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు. మేము రెవెన్యూ బిల్ కలెక్టర్స్ అండి. గత 25 సంవత్సరాలుగా ఈ సంస్థలో పనిచేస్తున్నాము. గత ప్రభుత్వాలలో మా పని దోపిడీ జరిగింది. ఇంకా మాకు గుర్తింపు లేదండి గత ప్రభుత్వాలలో. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా, ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కాకపోతే ఈ ప్రభుత్వంలో కూడా మాకు జీరో బిల్లు, ఆ గృహలక్ష్మి పథకం ద్వారా ఈ ప్రభుత్వం తెచ్చిన జీరో బిల్లు ద్వారా మాకు అన్యాయం జరుగుతుందండి. ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ వల్ల మాకు పేమెంట్స్ రావట్లేవు, బిల్లులు రావట్లేవు. మాకు పిఆర్ సిస్టమ్ లాగా ఇస్తున్నాం. పిఆర్ సిస్టమ్ అంటే పీస్ రేట్ కింద మేము పనిచేస్తున్నాం. ఒక్క బిల్లు పైన మాకు రూపాయి వరకే ఇస్తున్నారు. సో ఈ నెల మొత్తం చేసినా కూడా 3,000 4,000 ఎవరికి రావట్లేదు. సో ఇకనైనా ఈ ప్రభుత్వం మాపై దయించి జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీడియా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద స్టాండింగ్ రూల్స్ అనేది ఆర్టిజన్ కార్మికులకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా చాలా అన్యాయం జరగడంతో పాటు కార్మికులని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4గా ఒకేసారి గంపగుత్తగా అందరినీ విలీనం చేయడం ద్వారా కార్మికులకి తక్కువ బేసిక్తో పాటు కార్మికులకు రావాల్సిన బెనిఫిట్లు అన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ రూల్స్ ద్వారా మాకు అన్యాయం జరిగింది. 8 సంవత్సరాల నుంచి ఆర్టిజన్ కార్మికులని అప్గ్రేడ్ చేయడంతో పాటు ఇప్పటికీ ₹1 జీతం కూడా పెంచకుండా కార్మికులని వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా ఆర్టిజన్ సమస్యల పైన మాట్లాడి మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ డిపార్ట్మెంట్ పోస్టుల ద్వారా రెగ్యులరైజేషన్ చేస్తా అని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కూడా చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. కార్మికులను మేము ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటామని చెప్పేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకుంటామని వారు కూడా చాలా సందర్భాల్లో హామీ ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రజాప్రభుత్వం వచ్చి, కానీ విద్యుత్ శాఖలో రోజు పిటాల్లా రాలుతున్న ఆర్టిజన్ కార్మికుల గురించి ఒక్కరోజు కూడా పట్టించుకోవడం లేదు.